స్నో ఈగల్ లార్డ్ ఎపిసోడ్ 11. కథలోకి వెళ్తే యూ స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. తనని ట్రీట్ చేసుకుంటూ తన మాస్టర్ ఉంటాడు. ఉన్న తర్వాత మీ అక్కని జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి రాంగ్కి చెప్తుంది. చెప్పిన తర్వాత అప్పుడు కొద్దిసేపటి తర్వాత స్పృహ వస్తుంది యూకి. ఇలా స్పృహ వచ్చిన వెంటనే తను షూయింగ్ ఎక్కడ ఉన్నాడు అని అంటే షూయింగ్ లోయలో పడిపోయాడు అని చెప్పేసి తన తమ్ముడు చెప్తాడు. చెప్పిన తర్వాత నేను తనని కాపాడాలి అని ఉంటుంది. మరొక వైపు ఈ విషయం చింగ్షీకి కూడా తెలుస్తుంది, అంటే షూయింగ్ వాళ్ళ తమ్మునికి. అప్పుడు చింగ్షీ చాలా కోపంతో ఆయన బాధతో వెంటనే వాళ్ళ అన్నయ్య ఎక్కడైతే పడిపోయాడో ఆ లోయ దగ్గరికి వెళ్తాడు. తనని ఫాలో అవ్వకుంటూ జీ కూడా వెళ్తుంది, చింగ్షిన్ యొక్క లవ్ ఇంట్రెస్ట్. వెళ్ళిన తర్వాత తనని ఆపాలని చూస్తే కింద పడేస్తాడు చింగ్షీ జీని. ఇలా పడేసిన తర్వాత నాకు ఇప్పుడు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు అని చెప్పేసి ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకుంటారు. ఇలా అయిన తర్వాత మరొక వైపు షెంగ్ ఫెంగ్ కూడా తన లవర్ అయిన షిన్షిన్ గురించి బాధపడుకుంటూ ఉంటాడు. ఇక మరొక వైపు ఇన్వెస్టిగేషన్ గురించి జింగ్క్యూ, సీతుహంగ్ మరియు వాళ్ళ తమ్ముడు అందరూ కలిసి వెళ్తారు. ఎక్కడికి వెపన్ షాప్కి వెళ్ళినా సరే బ్లడ్ వెపన్స్ గురించి ఎవరు అమ్మరు. ఆఖరికి యూయూ వాళ్ళ వెపనరీకి కూడా వెళ్తారు. అక్కడ కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకదు. కొద్దిసేపటి తర్వాత సీతుహంగ్ వాళ్ళ తమ్ముడు తనకి తినబుద్ధి అవుతుందంటే నేనేం తినను అని చెప్తుంది. ఇలా అయిపోయిన తర్వాత అక్కడ ఒక స్టోరీ టెల్లర్ ఉంటారు. అయితే షూయింగ్ యొక్క మొత్తం కథల గురించి చెప్తూ ఉంటారు. తను చనిపోయాడు అని చెప్పేసి అన్న తర్వాత సీతుహంగ్ వాళ్ళ తమ్ముడు కొంచెం బ్యాడ్ రిమార్క్స్ ఇస్తాడు. అప్పుడు సారీ అని చెప్పేసి అందరూ చెప్పమని అంటారు. అలా చెప్పిన తర్వాత ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జింక్యూ. ఇలా వెళ్ళిపోయిన తర్వాత బయట షూయింగ్ కనిపిస్తాడు తనకి. అలా అయిపోయిన తర్వాత తను ఒక దగ్గర ఏడ్చుకుంటూ ఉంటే తన దగ్గరికి వెళ్ళి సీతుహంగ్ తన కర్చీఫ్ని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆ కర్చీఫ్ని తీసుకోకుండా డైరెక్ట్ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు సీతుహంగ్ అనుకుంటాడు, షూయింగ్ మన ఇద్దరం ఒకటే రోజు మనం స్కూల్లోకి వెళ్ళాం, అయినా కానీ ఈరోజు నీ గురించి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు, నిన్ను హీరోలాగా చూస్తూ ఉన్నారు. మేబీ నన్ను హీరోలాగా చూడకపోవచ్చు అంటే అప్పుడే మనకు షూయింగ్ని చూపిస్తారు. షూయింగ్ అక్కడ కింద పడిపోయిన తర్వాత ఆ లోయలో ఉన్న చెట్ల తీగలు తనని దగ్గరికి తీసుకొని పైకి లేపుతాయి. ఇక అయిపోయిన తర్వాత మార్నింగ్ అవుతుంది. ఇలా మార్నింగ్ అయితాక సీతుహంగ్ మరియు షూయింగ్ మరియు వాళ్ళ తమ్ముడు అందరూ కలిసి మళ్ళీ షెంగ్ ఫెంగ్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే ప్రతి ఒక్కరు మెయిన్గా పూబోరంగ్ కూడా తనకు చాలా కోపం వస్తుంది. మీరు ఇన్వెస్టిగేషన్లో ఏమీ దొరకకపోతే ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూనే ఉండాలి, అయినా కూడా మీరు ఎందుకు వచ్చారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కోపాడతారు. ఇలా కోపాడిన తర్వాత ఇక ప్రతి ఒక్కరు ఇలా అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అందరూ. ఇక క్లాస్లో కూడా ఎవరికి అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. ప్రతి ఒక్కరు సైలెంట్గా ఉంటారు. అసలు ఏం చేయాలో కూడా ఎవరికి అర్థం కాకుండా. అప్పుడు జింక్యూ నాకు ఆరోగ్యంగా బాగాలేదు, సో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే తనకు షూయింగ్ చాలా ఎక్కువగా గుర్తొచ్చుకుంటూ ఉంటాడు. అయితే సీతుహంగ్ అప్పుడే షెంగ్ ఫెంగ్ దగ్గరికి వెళ్ళి నాకు బ్లడ్ లైన్ వెపన్ ఇవ్వండి, నాకు ఇన్వెస్టిగేషన్కి హెల్ప్ అవుతుంది, అలాగే షూయింగ్కి జరిగిన అన్యాయం గురించి ప్రతీకారం కూడా తీర్చుకోవడానికి న్యాయం చేయడానికి పనికొస్తుంది అని అన్న తర్వాత షెంగ్ ఫెంగ్ చాలాసేపు నో అన్న తర్వాత సరే న్యాయం గురించి అని చెప్పేసి ఎవరికీ తెలియకుండా నీ దగ్గరనే పెట్టుకో అని చెప్పేసి ఇస్తాడు. ఇలా ఇచ్చిన తర్వాత తను ఎవరికీ తెలియకుండా ఆ బ్లడ్ వెపన్స్ని తనకు దగ్గరగా దాచుతాడు. ఇలా అయిపోయిన తర్వాత మరొక వైపు మనకి డీమన్ యొక్క క్లాన్ యొక్క ఫస్ట్ ప్రీస్ట్ మరియు సెకండ్ ప్రీస్ట్ని ఇద్దరు చూపిస్తారు. ఫస్ట్ ప్రీస్ట్లో యొక్క కడుపు నుంచి ఒక విచిత్రమైన ఆకారం బయటికి వస్తుంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఒక పన్నాగం పన్నుతున్నారు. ఏంటి అంటే షూయింగ్ గురించి వీళ్ళు కూడా మాట్లాడతారు. ఎందుకు అని అంటే ఇప్పుడు ఎవరైతే షెంగ్ ఫెంగ్ స్కూల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా టాలెంటెడ్, వాళ్ళందరినీ డీమన్స్ లాగా మారిస్తే ఈజీగా మనం డీమన్ వెల్ని అండ్ ఆ ఎంట్రన్స్ ఏదైతే ఉందో దాన్ని కొలాప్స్ చేయొచ్చు. అండ్ వాళ్ళని యూజ్ చేసుకొని మనం ఇంకా ఎక్కువగా మన ప్లాన్లో ఫార్వర్డ్ కావచ్చు అని చెప్పేసి అనుకుంటారు. అయితే ఇలా అనుకున్న తర్వాత ఇక మరొక వైపు మనకి చింగ్షీ వాళ్ళ అన్నయ్య అయితే షెంగ్ ఫెంగ్ స్కూల్కి వస్తాడు. వచ్చిన తర్వాత ఏడ్చుకుంటూ తన దగ్గర ఉన్న వస్తువుల్ని మొత్తాన్ని తీసుకుంటాడు. ప్రతి ఒక్కరు మేము ఖచ్చితంగా సరే మీ అన్నయ్యకి ఏదైతే ఘోరం జరిగిందో దానికి ప్రతీకారం తీర్చుకుంటామని మిగిలిన స్టూడెంట్స్ అందరూ అంటారు. అయితే ఇక ఇంటికి వెళ్తాడు. తన అంకుల్స్ అయిన టాంగ్ మరియు
జాంగ్ ఇద్దరికి అన్నయ్యకి ఇలా జరిగింది అని చెప్పేసి చెప్తారు. చెప్పిన తర్వాత ఇంకా ఏడ్చుకుంటూ ఉంటారు. అప్పుడే జీ మరియు చింగ్షీ ఇద్దరూ కలిసి ఎక్కడైతే చింగ్షీ మరియు షూయింగ్ ఎక్కడైతే కూర్చొని మాట్లాడుకునే వాళ్ళో అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత నేను పవర్ఫుల్గా అవుతాను, ఖచ్చితంగా పవర్ఫుల్గా అవుతాను అని చెప్పి చింగ్షీ అంటాడు. ఇలా అన్న తర్వాత మనకి ఇప్పుడు షూయింగ్ని చూపెడతారు. షూయింగ్ ఇంకా కూడా అలాగే ఉంటాడు ఆ చెట్ల మధ్యలో. ఇలా ఉన్న తర్వాత తనకి అంతా గతం గుర్తొచ్చింది. మెయిన్గా జింక్యూతో ఉన్న మెమొరీస్ తనకి గుర్తొస్తాయి. ఇలా గుర్తొచ్చిన తర్వాత తను వదిలిపెట్టాలి అని అనుకుంటాడు. కానీ అవన్నీ కూడా తీగలు ఏవైతే ఉంటాయో అవి చాలా ఎక్కువగా గట్టిగా అవ్వుకుంటూ ఉంటాయి. ఎంత తను ట్రై చేసినా సరే ఈ మెమొరీస్ వచ్చినా కొద్దీ తనకి ఇంకా ఎక్కువగా అవి టైట్గా అవ్వుకుంటూ ఉంటాయి. అప్పుడే తనకి జింక్యూ లాగా కనిపిస్తుంది. ఇలా జింక్యూ వచ్చి తనని హక్ చేసుకుంటూ అలాగే కిస్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఇలా కిస్ చేసుకున్నట్టయితే ఇది నిజమైతే ఎంత బాగుండు అని చెప్పేసి షూయింగ్ అనుకుంటాడు. అయితే ఇది నిజమే అని చెప్పేసి కావాలని గిల్లుతుంది. నిజంగానే జింకీ వచ్చి షూయింగ్ని కాపాడింది. ఇలా అయిన తర్వాత నువ్వు ఎలా వచ్చావు అని అంటే, నాకు ఆ రోజు నుంచి నువ్వు ఎలాగైనా సరే బతికే ఉన్నావని నాకు తెలుసు. అందుకే లోయ లోపలికి రావడానికి నేను కావాల్సిన బుక్స్ని చదివి కిందికి వచ్చాను అని అన్న తర్వాత, అంటే ఆ కిస్ నిజమే అన్నట్టు ఇవన్నీ నిజమే అన్న తర్వాత ఇద్దరు కలిసి అక్కడ ఉన్న చిన్న పాండ్లో చేపల్ని పట్టడానికి చూస్తారు. అయితే ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉంటారు. చివరికి ఒక చేపని పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్